నా అడుగు ఎక్కడ పెడితే అక్కడ దశ మారుతుంది సార్. అన్నవరంకి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి, సార్ అన్నవరం కంటే ముందు ఈ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చాం సార్, ఇక్కడ సార్ ఇల్ని దర్శనం చేసుకుని అప్పుడు అన్నవరం వెళ్తున్నాం అని చెప్తున్నారు సార్ అందరూ. వాళ్ళ ఈ మన కళ్యాణ్ గారు ఏంటంటే సార్, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదొక రాజధాని అయిపోతుంది సార్. ఇప్పుడు మీ ఇద్దరు ఎఫెక్షన్ అంటే పవన్ కళ్యాణ్ గారికి మీ ఫ్యామిలీకి ఉన్న ఎఫెక్షన్ మామూలు ఎఫెక్షన్ కాదు. ఒకవేళ మీరు నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు వెళ్ళగానే ఇక్కడే క్వారంటైన్ అంటే కూడా పోలీస్ మీరు చేసి పరిస్థితిలో ఉన్నారు. అంటే మనం ప్రత్యేకించి మళ్ళీ ఈయనంటే అక్కడ మళ్ళీ సైట్ కొనుక్కోవడానికి కారణం ఏంటి? సార్ ముందుగుండా చెప్పింది ఏంటంటే, నాకు పిఠాపురంలో నేను స్థిరంగా ఉండిపోవాలనుకుంటున్నానని చెప్పారు సార్. అది ఎలక్షన్ ముందు కొందాం అనుకున్నారు సార్, కానీ చాలా మంది కూడా అది అబ్జెక్షన్లు పెట్టారు సార్ కొనివ్వకుండా. అది ఫస్ట్ కాదు సార్, లేదంటే ఎలక్షన్కి ముందే కొనాలి సార్. ఇది ఎలక్షన్ తర్వాత ఇదంతా కూడా అందుకని ఎలక్షన్ తర్వాత ఇప్పుడు కొన్నారు సార్. సార్ ముందుకుంటానే చెప్పారు, నేను పిఠాపురంలో భూమి తీసుకుంటానని చెప్పి. లాస్ట్ భీమవరంలో కూడా చేసింది అలాగే చేశారు సార్. అక్కడ కూడా భూమి కొందాం అనుకున్నారు, కొనివ్వకుండా చేశారు సార్. కానీ ఇప్పుడు ఆ పప్పులేం ఉడకలేదు కాబట్టి వీళ్ళకి ఈ గవర్నమెంట్ వీళ్ళది రాలేదు కాబట్టి, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సార్ ఇప్పుడు ఎప్పటి నుంచో చిరకాల కోరికగా ఉంది సార్ ఆయనకి. సో ఇప్పుడు ఈయన కొనడం వల్ల అంటే రేట్లు పెరిగిపోయిన వాదన అది బాగా జనాల్లో పెరిగిపోయింది. అది ఎంతవరకు వస్తూ ఉంటారు? అది నిజమే సార్. అది ఒక విధంగా రైతుకి బెనిఫిటే కదా సార్. ఇప్పుడు ఒక రాజధాని వచ్చింది అనుకోండి సార్, ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకు బెనిఫిట్ సార్ అది. ఈ మన కళ్యాణ్ గారు ఏంటంటే సార్, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అదొక రాజధాని అయిపోతుంది సార్. ఇప్పుడు ఈ ఇల్లు ఉంది సార్, ఎంతమంది సార్ ఎవరింటికన్నా సరే వెళ్ళరు సార్ సాధారణంగా, ఏ ఫంక్షన్కి కూడా బయటకు వెళ్ళరు. అలాంటిది ఆయన వచ్చి ఇక్కడ చాలా రోజులు ఉన్నారు సార్. ఇది చాలా మంది అలా అటు ఇటు వెళ్ళే వాళ్ళు కూడా, అన్నవరంకి వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి, సార్ అన్నవరం కంటే ముందు ఈ కళ్యాణ్ గారు ఇంటికి వచ్చాం సార్, ఇక్కడ సార్ ఇల్ని దర్శనం చేసుకుని అప్పుడు అన్నవరం వెళ్తున్నాం అని చెప్తున్నారు సార్ అందరూ. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక దేవాలయానికి వచ్చాం సార్ అని చెప్పుకుంటున్నారు సార్. తీసుకుంటున్నారు సార్. అదంతా రావడానికి కారణం కళ్యాణ్ గారు సార్. ఆయన అడుగు ఎక్కడ పెడితే అక్కడ దశ మారుతుంది సార్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంతా అయిపోయింది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంటే జనరల్ గా అంటే అడగొచ్చు అడగకూడదు తెలియదు. ఉప ముఖ్యమంత్రి హోదాలో అంటే నాకు తెలిసి మీరు చేసిన మేలు బహుశా అంటే స్వార్థం లేకుండా చేసిన మేలు. ప్రతి వ్యక్తి కూడా మీరు నాన్నగారు అన్నట్టు ఇందాక వాళ్ళు ఏదో ఒక స్వార్థంతో చేస్తుంటారు, మీరు ఏ స్వార్థం లేకుండా చేసింది. రేపు పొద్దున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అంటే జనరల్ గా మీకు ఏమైనా చేస్తారని అనుకుంటున్నారా? ఆయన మనకి ఓటు వేస్తారా ఓటు వేయరా అనే ఉద్దేశంతోనే అసలు ఓటు మనకి వేయకపోయిన వాళ్ళని కూడా మనం వాళ్ళకి ఎలా పని చేయాలి అని ఆలోచించే మనస్తత్వం ఉన్నవాళ్ళు సార్. ఆయనకి ఏమన్నా ఉపయోగపడతారా ఉపయోగపడరా అని సెకండరీ సార్. అది ఫస్ట్ మనకి వాళ్ళకి ఏమన్నా పని ఏమైనా చెయ్యాలా. ఇప్పుడు దారంటే ఎవరన్నా వెళ్ళేటప్పుడు, సార్ నాకు ఈ పని చెయ్యండి అని ఎవరన్నా వచ్చి వెళ్తే వాళ్ళు చేసి పెట్టే ఇదిలో ఉంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక కామన్ మ్యాన్ ఎలా ఆలోచిస్తారో ఆ విధంగా ఆలోచించే మనస్తత్వం సార్. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యి వచ్చారు సార్, 3 రోజులు ఉన్నారు ఇక్కడ. ఇంతకు ముందు ఎలాగ ఉన్నారో దానికన్నా సింప్లిసిటీగా ఉన్నారు సార్. డిప్యూటీ సీఎం ఇచ్చారంట, మనల్ని దగ్గరకు రానివ్వరు, అలాగా ఇలాగా అని చెప్పుకుంటారు సార్. అవేమీ లేవు సార్. మేము చూసిన దాంట్లో ఈ 3 రోజులు ఎలా ఉన్నారంటే, ముందు ఎలక్షన్ ముందు కంటే ఇంకా సింప్లిసిటీగా ఉన్నారు సార్.